ప్రేక్షకులందరికీ వందనాలు. ముందుగా ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ మెసేజ్‌లో ఇప్పుడు మీరు పెట్టిన క్లిప్పింగ్స్ లో జొన్నవిత్తులు గారు ఒక మాట మాట్లాడారు బ్రదర్. అక్కడి నుంచి నేను వస్తాను. జొన్నవిత్తులు గారు ఏమన్నారంటే వశిష్ఠ మహర్షి ఉంటాడు. ఈ వశిష్ఠ మహర్షి తర్వాత విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడు ఏమని ఆశపడతాడంటే వశిష్ఠుడి చేత నేను బ్రాహ్మణత్వాన్ని నేను బ్రాహ్మణుడినే, నేను కూడా ఆ బ్రాహ్మణత్వాన్ని పొందాను అని వశిష్ఠుడి చేత చెప్పించుకున్నాడని ఆశపడ్డాడట. ఎవరు? విశ్వామిత్రుడు అని జొన్నమిత్రుడు గారు చెప్తున్నారు ఆ క్లిప్పింగ్ లో. ఈ విశ్వామిత్రుడు ఎంత కష్టపడతాడంటే, అంటే ఈ బ్రాహ్మణత్వాన్ని తర్వాత స్వర్గాన్ని పొందాలని ఎంత తపస్సు చేస్తాడంటే తన జీవితంలో. ఈయన క్షత్రియుడిగా పుడతాడు. క్షత్రియుడిగా పుడితే ఏమని తెలుసుకుంటాడంటే బ్రాహ్మణుడే అధముడు, బ్రాహ్మణుడే చాలా మంచి కులంలో ఉన్నవాడు, బ్రాహ్మణుడు అంటే ఇంకా స్వర్గం వచ్చినట్టే అని ఎప్పుడైతే గ్రహిస్తాడో తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఈ తపస్సు చేయడం మొదలు పెట్టినప్పుడు ఎవరో విశ్వామిత్రుడు ఎన్ని డిస్టర్బెన్స్ చేస్తారంటే ఇంద్రుడి చేత రంభను పంపిస్తారు ఏమో డిస్టర్బ్ చేయడానికి, అలాగే మేనకను పంపిస్తారు డిస్టర్బ్ చేయడానికి. ఎన్ని ఆటంకాలు పరుస్తారంటే క్షత్రియ కులాన్ని ఆటంకపరిచే వీళ్ళు ఇక శూద్రుడిని ఆటంకపరచరా అనేది నా ప్రశ్న. మీకు అర్థమవుతుందా బ్రదర్? అంటే ఇదంతా మనకి బాలకాండంలో, రామాయణం బాలకాండంలో ఇదంతా ఉంటది బ్రదర్. మీకు అది కూడా మీకు వ్యాస భాగవతంలో కొంత బాగా నేను కూడా పెట్టాను. ఇప్పుడు మనం భగవద్గీతకి వెళ్ళిపోతాం. ముందు వాళ్ళ పుస్తకాల్లో ఉందో లేదో అమరా ప్రసాద్ అడిగినట్టుగా వాళ్ళ పుస్తకాల్లో లేదంటున్నారు కాబట్టి మరి భగవద్గీత ఇది మరి మన ఇస్కాన్ టెంపుల్ భగవద్గీత ఇది ఏమంటే ఇందులోని తాత్పర్యాలు బాగుంటాయి కనుక ఇది మీకు పెట్టాను బ్రదర్. ఇది కొంచెం ప్లే చేస్తే ఒకసారి దీంట్లో ఉందా లేదో మనం చూద్దామండి. ఇస్కాన్ టెంపుల్ సంబంధించిన భగవద్గీత. సరే, ఇది 1వ అధ్యాయము 39వ శ్లోకం నుంచి మనం వద్దాం. 1వ అధ్యాయము 39వ శ్లోకం నుంచి బ్రదర్ చదవండి బ్రదర్. యా, కులక్షేమ వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోను, ఆ వంశమున మిగిలిన వారు అధర్మవర్తులగుదురు. 40 వంశమునందు అధర్మము ప్రబలమగుట వలన కులస్త్రీలు చెడిపోదురు. ఓ వృష్టి వంశ సంజతుడా, అట్టి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధి నందును. 41 అవాంఛనీయ సంతానము వృద్ధి అవుట వలన కుటుంబము వారు కుటుంబ ఆచారమును నష్టపరిచిన వారు ఇరువురికి నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు. వంశాచారము నశింపజేసి దుష్ట సంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కుల ధర్మములు జాతి ధర్మములు నాశనమగును. 43 ఓ కృష్ణ జనార్దన, కుల ధర్మములను నాశనం చేయవారు శాశ్వతముగా నరకవాసము చేదురని గురు శిష్య పరంపరానుగతంగా నేను వినియుంటిని. ఇక్కడ చూడండి, బాగా గమనించండి ప్రేక్షకులు, మీరు గమనించండి. మొదటి అధ్యాయం అండి ఇది 39 నుంచి 43 వరకు మనం చూసుకున్నట్లయితే భగవద్గీత మన ఇస్కాన్ టెంపుల్ వారిది ఇది. మరి శ్లోకంతో పాటు టీకా తాత్పర్యంతో పాటు మీకు చూపిస్తున్నాను. ఇందులో ఎప్పుడైతే వివాహాలు జరుగుతాయో, కులాంతర వివాహాలు జరుగుతాయో కులధర్మాలు నశిస్తాయట. అలాగే ఆ కులధర్మాలు నాశనము చేయువాడు శాశ్వతముగా నరకవాసం అంటే టోటల్ గా వాళ్ళు నరకానికి వెళ్తారు. కులధర్మం చెప్పండి కదా. ఇప్పుడు వశిష్ఠుడు కులధర్మం వశిష్ఠుడు బ్రాహ్మణుడు అండి. మన ఎవరు ఈ విశ్వామిత్రుడు క్షత్రియ కులం. ఇప్పుడు వశిష్ఠుడు వాళ్ళు గొప్ప కదా చేసుకున్నాడని చెప్పేసి, నరసింహుడు చెంచు స్త్రీని చేసుకున్నాడని చెప్పేసి వీళ్ళు సంకనాకి ఇచ్చినారు. మరి ఇప్పుడు నరకానికి పోతే ఇంకెక్కడికి పోతారు బ్రదర్ వీళ్ళు? అవును, మరి భగవద్గీత ప్రకారంగా నరకవాస్ కదా ఆయన వశిష్ఠుడు. అంటే మరి ఇక్కడ కులధర్మము నాశనం చేయవారు శాశ్వతంగా నరకవాసం చేదురని భగవద్గీతలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇదే భగవద్గీత మొత్తము ఆ ప్రామాణిక గ్రంథం ఎంచి స్కూళ్ళలో కూడా బోధిస్తున్నారు. ఇప్పుడు న్యాయస్థానాల్లో కూడా దీనిపైన ప్రమాణం చేసి అబద్ధం చెప్పని సత్యం చెప్పని దీని ప్రమాణం చేయటానికి. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే మరి కులధర్మం నాశనం చేసినట్టే వశిష్ఠుడు కదా. అంతే బ్రదర్, మీరు చెప్పినట్టు రైటే. కనుక ప్రేక్షకులారా మీరు గమనించండి. మరి నన్ను అడిగితే వాళ్ళు నిజంగా కులాన్ని తీసేయాలనుకుంటే కనుక అక్కడ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో మరి కులాన్ని పూర్తిగా సమూలంగా కులం లేని సమాజాన్ని తీసుకురావాలని వాళ్ళు అనుకుంటే కనుక వారు ఏం చేయాలంటే
కులాంతర వివాహాలు చేయాలి. కులాంతర వివాహాలు చేస్తే నిజంగా దేశం బాగుపడుతుందండి. కులం లేకుండా పోతుంది ఇండియాలో. చూడండి, మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. అప్పుడెప్పుడు వశిష్ఠుడికి ఇచ్చి కట్టడం కాదు, అప్పుడెప్పుడు నరసింహమూర్తికి ఇచ్చి కట్టడం కాదు, అప్పుడెప్పుడు అవును. ఇప్పుడు ఆ బంగారామ శర్మ ఇంట్లో ఆడపిల్లను మన పిల్లలకి ఇవ్వాలా, మన పిల్లలకి ఇవ్వాలా, మన ఆడపిల్లలను ఇట్లా మగవాళ్ళు చేసుకోవాలా. అట్లాగే జొన్న వీట్ల పిల్లను మన ఇంటి మగ పిల్లలకి ఇవ్వాలా, మన ఇంటి ఆడపిల్లలను జొన్న వీట్ల చేసుకోవాలా. ఇక పక్కనోడు బాగున్నాడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు నేను. అవును బ్రదర్, కరెక్ట్. ఇక్కడ చూడండి అందరూ గమనించండి. ఇది 4వ అధ్యాయం 13 అండి. 4వ అధ్యాయం 13. తాత్పర్యం కూడా చదవండి బ్రదర్, ఎందుకంటే తాత్పర్యం చాలా బాగా రాస్తారు వీళ్ళు. ఎవరు ఇస్కాన్ వాళ్ళు కొంచెం బాగా రాస్తారు, అందుకోసం పెట్టాను బ్రదర్. చూడండి, ప్రకృతి త్రిగుణములు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంఘమునందలి చతుర్వర్ణముల నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను, అవ్యుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకునుము. భాష్యం బ్రదర్, ఇది భాష్యం అనుకుంటా కదా? అవునండి. ఓకే. శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు సృష్టికర్త. ప్రతిదీ సృష్టింపబడి అతని అందే స్థితి నొంది అంత్యమున లయము పిమ్మట అతని అందే విశ్రమించును. కనుకనే అతడు సత్వగుణమునందు నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడు బుద్ధివంతులైన జనులతో మొదలయ్యేది చతుర్వర్ణ వ్యవస్థకు సృష్టికర్త అయినాడు. బ్రాహ్మణుల పిదప ఈ వ్యవస్థ అందలి తరువాతి వారు రజోగుణమున స్థితిని కలిగి క్షత్రియులుగా పిలువబడు పరిపాలన దక్షత గలవారు. తరువాతి వారు రజస్థ గుణములు విశ్రమం కలిగి వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణం వారు తమో గుణమునందుండి శూద్రులుగా పిలువబడి శ్రామిక వర్గము. అంటే ఇక్కడ పంచమ వర్గం పంచవర్ణం లేదు బ్రదర్. ఇక్కడ చూడండి, బ్రాహ్మణులకి ఏ గుణం లేదట, మంచి గుణం. బ్రాహ్మణులు పుట్టడం అంటే మంచి గుణం అండి. క్షత్రియుల దగ్గర నుంచి చూడండి, వివక్ష మీకు క్షత్రియుల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, క్షత్రియుల దగ్గర నుంచి మీరు గమనిస్తే క్షత్రియులకు ఉండవలసిన గుణం ఏంటంటే పిదప రజోగుణము క్షత్రియులది అంటండి. తర్వాత రజస్థ మొదలగు గుణాలు వైశ్యులదంటండి. అలాగే తమో గుణం వినబడుతుంది బ్రదర్? అది వినబడుతుంది, చెప్పండి. ఓకే. ఇలాగా మరి వీరు ముగ్గురికి ఏం చేశారంటే గుణాలు ఏర్పాటు చేశారు. కానీ బ్రాహ్మణుడు మాత్రం మరి గుణరహితుడిగా, అంటే మంచివాడిగా ఎప్పుడు భగవద్గీత చెప్తుంది. ఆయన ఈ కులాలన్నీ ఎవరు తెచ్చారు, ఈ వర్ణ వ్యవస్థను, చతుర్వర్ణ వ్యవస్థను ఎవరు తెచ్చారు అని మనం ఆలోచిస్తే శ్రీకృష్ణుడు తెచ్చినట్టుగా ఇక్కడ క్లియర్ గా మనకు కనబడుతుంది బ్రదర్. ఇది బ్రిటిష్ వాళ్ళు తెచ్చారని అన్నారు కదా వాళ్ళు. ఇది బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది కాదు, శ్రీకృష్ణుడు స్వయంగా తానుగా ఒప్పుకుంటున్న మాట ఇది బ్రదర్. నెక్స్ట్ చూద్దాం బ్రదర్. వాయువు గంధమును మోసుకొని పోనట్లే జీవుడి భౌతిక జగమును తన వివిధ భావములను ఒక దేహం నుండి వేరొక దేహమునకు గొనిపోచుండును. ఈ విధముగా అతడు ఒక దేహం గ్రహించి తిరిగి వేరొక దేహమును పొందుటకై దాన్ని విడిచిచుండును. భాష్యం వచ్చేసి ఇక్కడ చూడండి, ఒకసారి చూద్దామండి. ఇది 15వ అధ్యాయం అండి. ఇది 15వ అధ్యాయం 8వ శ్లోకాన్ని నేను చెప్తాను. ఇది ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు గుణాలు బట్టి మరి జన్మలు వస్తాయి అన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు శూద్రుడిగా పుట్టాలన్నా, తర్వాత క్షత్రిగా పుట్టాలన్నా, అలాగే వైశ్యుడిగా పుట్టాలన్నా గుణాలు ఉండాలి అన్నాడు. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఒక చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ వస్తే ఎలా వస్తుందో జన్మ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుపాదులు వారు. ఇక్కడ భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూడండి, చదవండి బ్రదర్. తన దేహమునకు ఈశ్వరుడు నియామకుడని జీవుడిచ్చట వర్ణింపబడినాడు. తలచినచో అతడు ఉన్నకు సంబంధించిన దేహమును పొందవచ్చును, లేదా నీచ దేహములందు ప్రవేశింపవచ్చును. ఈ సూక్ష్మమైన స్వాతంత్రము కలదు, అనగా దేహమందలి మార్పు దేహి అయిన అతని పైననే ఆధారపడి ఉన్నది. అతడు రూపొందించుకున్న చైతన్యము మరణ సమయమున అతని వేరొక విధమైన దేహమునకు గొనిపోవును. అతడు తన చైతన్యమును శునక మర్ణాలముల వంటి జంతువుల చైతన్యముతో సమానము గావించుకునినచో అట్టి శునక మజ్జల దేహమునే తప్పక పొందవలసి వచ్చును. చూడండి, అంటే చనిపోయే టైం కల్లా ఆయన స్వభావం కుక్కలాగా ఉందనుకోండి, నెక్స్ట్ జన్మ ఆయన కుక్క జన్మ వస్తుంది అంటున్నాడు ఇక్కడ. మీకు అర్థమైందండి? అంటే స్వభావం అనమాట. అంటే స్వభావం కుక్క లాంటిది అయితే వేరే జంతువుల్లాగా ఉంటే గనక ఆ విధమైన స్వభావమే వస్తుంది. నెక్స్ట్ జన్మలో జంతువుగా కుక్కగా పుడతాడు అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు.
9వ వచనం చూడండి, 9వ శ్లోకం చూడండి. నెక్స్ట్ చదవండి బ్రదర్. ఈ విధముగా జీవుడు వేరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకానొక రకమైన కర్ణం, నయనములు, జిహ్వ, నాసిక స్పర్శను ప్రత్యేక రకమగు అర్థములను అనుభవించును. భాష్యం వచ్చేసి, జీవుడు తన చైతన్యమును శునక మర్జల మునర్చుకునినచో తదుపరి జన్మమున శునక దేహమును లేదా మర్జల దేహమును పొందవలసి వచ్చును. మర్జలం అంటే పిల్లి కదా బ్రదర్? మధ్యలో అంటే నాకు కూడా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా తెలియదు, చూడాలి, డిక్షనరీ చూడాలి బ్రదర్. పిల్లే కదా? పిల్లే. ఓకే, పిల్లేనా? ఓకే. కుక్క తెలుసు. చైతన్యం అన్నది నీటి వలె స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది. స్వచ్ఛమైన నీరు ఏదని రంగుతో కలిసినచో స్వచ్ఛతను కోల్పోవు రీతి పవిత్రమగు ఆత్మ యొక్క పవిత్రమైనటువంటి చైతన్యము గుణముల కలయికచే తదనుగుణముగా మారిపోను. వాస్తవమునకు కృష్ణ భక్తి రస భావనమే నిజమైన చైతన్యము కనుక కృష్ణ భక్తి భావనలో నిలిచినప్పుడు మనుజుడు పవిత్ర జీవనుడగును. కానీ అతడు తన చైతన్యమును ఏదైనా భౌతిక భావనతో కలుషితం కావించుకునినచో తదుపరి జన్మము తదనుగుణమైన దేహమును పొందును. అనగా అతడు మరు జన్మమున మానవ దేహముని తిరిగి పొందుననేది నియమం ఏదీను లేదు. 84 లక్షల జీవరాశులలో అతడు శుకరాది జంతు దేహమును గాని, దేవతా శరీరం గాని లేదా వేరే ఇతర దేహమును గాని పొందవచ్చును. ఇక్కడ చూడండి బ్రదర్, అంటే ఈ వీళ్ళు అంటే ఎలా పుడుతున్నారు అంటే, కులాల వారు ఎలా పుడుతున్నారు అంటే వాళ్ళ గుణాన్ని బట్టి పుడుతున్నారు. గుణాన్ని బట్టి చనిపోయే ముందు ఏ గుణంతో ఉంటాడో ఆ వ్యక్తి ఆ పర్టికులర్ జంతు జన్మను ఎత్తుతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కులంలో వారికున్న లక్షణాలు బట్టి, వాళ్ళకున్న గుణాన్ని బట్టి వీళ్ళేం చెప్తారంటే అండి, వాళ్ళకున్న పనులు బట్టి ఇచ్చారు, దీన్ని సాగ్రిగేట్ చేశారు, పనులు బట్టి సాగ్రిగేట్ చేశారని అంటారు వీళ్ళు. కానీ ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే గుణాన్ని బట్టి, వారికి ఉన్న తత్వాన్ని బట్టి, గుణాన్ని బట్టి ఒకవేళ వాడికి ఒక కుక్క లాంటి బుద్ధి ఉంటే గనక నెక్స్ట్ జన్మలో వాడు కుక్కలా పుడతాడు. మీకు అర్థమైంది. నీచ బుద్ధి ఉంటే కనుక నీచ జన్మలో పుడతాడు. నీచ జన్మ సూత్ర జన్మ అనమాట. ఇలా మనకి అంటే నెక్స్ట్ జన్మలో ఎలాంటి బాడీలు వస్తాయి, ఎలాంటి శరీరాలు వస్తాయో ఇక్కడ చెప్తున్నాడు బ్రదర్. నెక్స్ట్ చూద్దాము. ఒక్క నిమిషం బ్రదర్. జీవనన్న మన అన్నది అయిపోయినాక నీకు ఇస్తా, జాన్కోయ్ అన్నది అయినాక మళ్ళీ అన్నది. ఓకేనండి. ఇది 18వ అధ్యాయం బ్రదర్. 18వ అధ్యాయము భగవద్గీత 18వ అధ్యాయంలోని 41వ మంత్రాన్ని ఇది ఆ శ్లోకం అండి, చూడండి ఒకసారి. రైట్. ఓ పరంతాప, ప్రకృతి త్రిగుణులచే కలిగిన గుణస్వభావములను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజింపబడుదురు. ప్రకృతి త్రిగుణములు అనే పదాన్ని యూజ్ చేసి చూడండి. ప్రకృతి త్రిగుణముల వల్ల బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజింపబడ్డారట. ఓకే, ఇది బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది కాదు, భగవద్గీత వల్ల వచ్చింది అంటాను నేనైతే గనక. భగవద్గీత మరి మన వాళ్ళందరినీ విరగొట్టింది ఈ విధంగా త్రిగుణముల చేత. అలా గ్రంథాలలో డిస్క్రిమినేషన్ లేదు, అలా గ్రంథాలలో చూడటమే లేదు కదా. అవునవును, క్లియర్ గా భగవద్గీతలో మనం క్లియర్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ 42 చూడండి. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనం అనేది సహజ లక్షణములను కూడి బ్రాహ్మణులు కర్మ నొనరింతురు. ఓకే, ఇది బ్రాహ్మణులకు సంబంధించిన ధర్మాలు. ఓకే, నెక్స్ట్ 43. శౌర్యం, శక్తి, దృఢనిశ్చయం, దక్షత, యుద్ధం నందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వం అనునవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావములు. ఓకే, రైట్. ఇది క్షత్రియ సంబంధించిన గుణాలు. ఇక్కడ చూడండి. ఓకే, వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యము. చదవండి. వైశ్యులకు సహజ స్వభావ కర్మలు కాగా పని చేయుట మరియు పరుల సేవ శూద్రులకు సహజ స్వభావ కర్మలై ఉన్నవి. సహజ స్వభావ కర్మలైనప్పుడు చూసారండి, చేసేది ఉంది అక్కడ. సహజ గుణం అండి, గుణాలు బట్టి అలా ఉందటండి. గుణాలు బట్టి నేనే పుట్టిస్తున్నాను, వీళ్ళని గుణాన్ని బట్టి నేనే పుట్టిస్తున్నాను అంటున్నాడండి. చూడండి, ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం కదా. మనుజుడు తన కర్మను చేయట ద్వారా పూర్ణ తత్వమును పొందగలడు. ఇక దీన్ని ఏ విధముగా ఉనరింపవచ్చునో నా నుండి ఆలకింపుము.
యాక్చువల్లీ గుణాల కోసం మనుషులు తన గుణాలకు సంబంధించిన కర్మలు చేయుట ద్వారా అన్నది చూడండి. క్లియర్ గా గుణాలు అని పదాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు 47కి వెళ్ళిపోతుంది బ్రదర్. 47 46 అయితే ఓకే వద్దండి, పర్లేదు. 47 వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ భాష్యం కూడా చాలా బాగుంటుంది. అసలు చదువుతాను. ఓకే చదవండి. ముందు ఈ శ్లోక తాత్పర్యం చదువుతాను. పరధర్మము స్వీకరించి దానిని సంహరించుట కనను అసమగ్రముగా నరించినను స్వధర్మమునందే నియుక్తమవుట మేలనేది. గుణములను అనుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడూ పాప ఫలములచే ప్రభావితములు కావు. ఓకే, గుణములను అనుసరించి కర్మలను చెప్తారు కదా బ్రదర్. ఇక్కడేమో గుణములను అనుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడూ పాప ఫలములచే ప్రభావితములు కావు. ఓకే, భాష్యము అంటే ఏ గుణాలతో పుట్టాడో ఆయా కులాల్లోనే నువ్వు ఉండాలి. వేరే గుణాలని అనుసరించకూడదు అంటాడండి ఇక్కడ. అంటే మారకూడదు, అంటే ఒక కులం నుంచి కులంకి మారకూడదు. మారడం నరకం అన్నమాట హిందూ గ్రంథాల ప్రకారంగా. ఇక్కడ మనకి ఈ భాష చదవండి, క్లియర్ గా మనకు అర్థమవుతుంది బ్రదర్. అది 47 కూడా సహజ స్వభావ కర్మలై ఉన్నాయి కదా. సహజ స్వభావం కర్మలు అవి. అదే బ్రదర్. భగవద్గీత యందు ఉపదేశింపబడినది గడిచిన శ్లోకములందు వివరించబడినట్లు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల ధర్మములు వారి వారి గుణములను అనుసరించే నిర్దేశింపబడినవి. ఒకరు వేరొకరి ధర్మమును అనుకరించరాదు. శూద్ర కర్మల యందు అనురక్తుడైన వాడు బ్రాహ్మణ వంశమున జన్మించను తనను తాను బ్రాహ్మణునిగా కృత్రిమముగా ప్రకటించుకొనరాదు. ఈ విధముగా ప్రతి ఒక్కరు తమ గుణములను అనుసరించే కర్మను అనుసరించవలను. దేవదేవుడైన శ్రీకృష్ణ సేవార్థమైనచో ఎట్టి కర్మయు హేయమైనది కాబోదు. బ్రాహ్మణుని స్వధర్మము నిక్కముగా సత్వగుణ ప్రధానమై ఉండును కనుక స్వభావరీత్యా సత్వగుణమునందు లేనివాడు బ్రాహ్మణుని స్వధర్మము నిన్నడు అనుకరింపరాదు. శత్రుడైన వాడు కొన్ని మార్లు శత్రు సంహారం కొరకు ఉగ్రుడగుట రాజనీతి కొరకై అసత్యములాడుట వంటి హేయ కార్యములను నరిపవలసి వచ్చును. రాచకార్యములు అటువంటి హింస కుటిలతత్వమును కూడి ఉన్న శత్రుడైన వాడు తన స్వధర్మమును విడిచి బ్రాహ్మణ ధర్మమును నిర్వహించకు యత్నింపరాదు. చూసారండి, అంటే ఒక కులం నుంచి ఒక కులానికి వెళ్ళకూడదండి వీళ్ళు రూల్స్ ప్రకారంగా. అంటే అందుకే వీళ్ళు వేరే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయరండి. అంటే వీళ్ళు కులాంతర వివాహాలు అందుకే చేయరు. ఎందుకంటే ఒక కులంలో ఉంటే ఇంకా ఆ కులంలోనే ఉండాలన్నమాట. ఇది గట్టిగా భగవద్గీత చాలా బల్ల గుద్ది, ఒక మాటలో చెప్పాలంటే బల్ల గుద్ది చెప్పింది అనమాట. ఇది కులాలు మారకూడదు, ఎవరి కులం వారికి ఉండాలి. జొన్నమిత్రులు గారు ఏం చేశారంటే ఆ వీడియోలో, నేను ప్రతి వారికి నేను ఆయా కులాల వారికి నేను పద్యాలు రాస్తాను అన్నారు ఆయన. ఓకేనండి, పద్యాలు రాస్తా అన్నారు. అంటే ఈ కులం లేకుండా ఉంటాను పద్యాలు రాయొచ్చు కదా. నా పాయింట్ ఏంటంటే, అంటే ఎవరి కులం వారికి వాళ్ళకి పద్యాలు రాస్తారంట. అంటే ఇప్పుడు ఆ బ్రాహ్మణులకి బ్రాహ్మణ పద్యాలు, క్షత్రియులకి క్షత్రియ పద్యాలు, వైశ్యులకి వైశ్య పద్యాలు, శూద్రులకి శూద్ర పద్యాలు రాస్తారా మీరు జొన్నమిత్రులు గారు? ఎందుకంటే మీరు బ్రాహ్మణులకు రాసిన పద్యము ఆల్రెడీ విన్నాం కదా. విన్నాము. ఇక క్షత్రియులకు రాస్తారట, క్షత్రియులకి, తర్వాత వైశ్యులకి, శూద్రులకి. అంటే ఆయన అంటున్నాడు వేరువేరుగా రాస్తారట, కులాల వారుగా రాస్తారంటున్నారు ఆయన. అంటే ఇక్కడ కూడా కులాల వారుగా, అంటే ఇంకో కులం మారరు ఇంకా. అంటే ఈ కులాల పులుగా తీరాయిలు. మరి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు కులాలు తెచ్చారంటారేంటండి వీళ్ళు? ఇంత క్లియర్ గా భగవద్గీతలో, 1847లో భాష్యంతో పాటు క్లియర్ గా ఒకడు కులం ఇంకో కులాన్ని మార్చుకోకూడదు, ఆ కులంలోనే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులు కుట్టినోడు ఉన్నాడు అనుకోండి, చెప్పులు కుట్టినోడుగా అలా ఉండిపోవాలి జీవితాంతం. వాళ్ళు మార్చుకోవడానికి అవ్వకూడదు అనమాట. కానీ ఈ రోజుల్లో చదువు ఎక్కువ అవడం వల్ల బ్రదర్ అందరూ కూడా ఆయా కులవృత్తుల్లోంచి కూడా బయటకు వచ్చి చక్కగా చదువుకుంటున్నారు, చక్కగా డెవలప్ అవుతున్నారు. అవును బ్రదర్. సరే, ఇప్పుడు మహాభారతం వెళ్ళిపోదాం మరి. మహాభారతం వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ చూడండి. రైట్, చదువుతారు మహాభారతము పేజ్ చెప్పండి. ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, ఒక ఆయన ప్రశ్న అడుగుతాడు మేడం. ఒక ప్రశ్న చదవండి, తెలిసిపోతుంది మీకు. తాత్పర్యం చదువుతాను. తాత్పర్యం చదువుతూ చాలు. అందువలన ఆశ పెట్టి బ్రాహ్మణుడికి ఇవ్వకపోవటం మంచిది కాదు అని చెప్పగా ధర్మరాజు గొప్ప గుణలున్న హీన వర్ణుడికి మంత్రతంత్రాదులు బోధించడం ధర్మమా కాదా అని అడిగాడు. దానికి భీష్ముడు ఇట్లా అన్నాడు, నీ ప్రశ్నకు సమాధానంగా ఒక కథ ఉదాహరణగా చెప్తాను విను అని ఇట్లా చెప్పాడు. అంటే ఇక్కడ కథని ఎక్స్ప్లెయిన్ చేశాడండి. హీన వర్ణానికి మంత్రతంత్రాలు బోధించడం ధర్మమా?
మంత్రాలు బోధించేది హీనులకి, అంటే ఎవరైతే లో 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 క్యాడర్ లో ఉంటారో, అంటే లాస్ట్ వర్ణంలో ఉంటారో వారికి మంత్రాలు బోధించవచ్చా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు, నెక్స్ట్ పేజ్ చూడండి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి బ్రదర్. అక్కడ బ్రాకెట్ పెట్టింది ఏమి చదివితే చాలా సరిపోతుంది, కథంతా అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, భీష్ముడు చెప్తున్న మాట చూద్దాం. కాబట్టి అక్కడ నుంచి చదవండి బ్రదర్. కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు తప్ప తక్కిన వారికి ఉపదేశం చేస్తే బ్రాహ్మణుడు పాపాత్ముడు అవుతాడు. చూసారండి, బ్రాహ్మణుడు పాపాత్ముడు అవుతాడు. చదవండి బ్రదర్. బ్రాహ్మణాదులను కూడా పరీక్షించి మరీ ఉపదేశించాలని చెప్పగా ఆ రాజు లక్ష్మి ఎటువంటి జనంలో ఉంటుందని అడగగా భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. చూసారండి, అంటే బ్రాహ్మణుడు శూద్రుడికి గాని ఏ మాత్రం పాఠాలు చెప్పకూడదు, మంత్రాలు వారి నోట రాకూడదు అని చాలా గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నాడు కదా. అంటే ఎవరి కులం వారు ఆ కులంలోనే ఉండాలి అనేది ఒక పెద్ద సూత్రం ప్రతి పుస్తకంలో నేను చూశాను బ్రదర్. నెక్స్ట్ చూద్దాం బ్రదర్. రైట్. సన్యాసి భావాన్ని పొంది ఈ అభ్యాసాన్ని గట్టిగా పట్టుకొని ప్రవర్తించే అర్హత వారికి ఉన్నది. శూద్రుడికి ఆ కైవల్య పదం సన్యాసిని అంటి పెట్టుకొని ఉండటం వల్లనే తేలిక లభిస్తుంది. అతడు సన్యాసి ధర్మాన్ని స్వీకరించకూడదు. శూద్రుడికి సన్యాసి ధర్మము లేదు. ఏమంటే మరి ఎవరు అక్కడ ఎవరు భారత్ టుడేలో అదేదో అన్నారు, ఒక డైలాగ్ కొట్టారండి, పరిపూర్ణంద గారు ఒక డైలాగ్ కొట్టారు, భయంకరమైన ఏదో చెప్పారండి, మరి నేను అనుకోడు కానీ ఆయన భయంకరమైన శూద్రుడు అన్నట్టుగా ఏదో మాట్లాడారు ఒక రోజు. శూద్రుడు కూడా కాదు. ఓకే. ఇక్కడ సన్యాసి ధర్మాన్ని స్వీకరించకూడదు అన్నారండి. శూద్రుడు సన్యాసి ధర్మాన్ని స్వీకరించకూడదు అని మహాభారతం చెప్తుంది. ఇది టిటిడి వాళ్ళది, తిరుపతి వాళ్ళదండి, ఇది ప్రామాణిక గ్రంథమే, మరి కాదనొద్దు. మరి శూద్రులుగా పుట్టిన వాడికి సన్యాసి ధర్మాలు స్వీకరించకూడదు అని చెప్తుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. హైమావతి ఆయా కులాలకు విధింపబడిన కర్మలను శ్రద్ధతో చేసేవారు స్వర్గలోకంలో సుఖం అనుభవిస్తారు. పుణ్యం క్షీణించగానే వారు అక్కడ నుండి వచ్చి మళ్ళీ భూతలంలో మునుపటి కులాలలోనే జన్మించి మిక్కిలి అభివృద్ధి పొందుతారు. అట్లా కాకుండా తమ కుల ధర్మాలు వదిలి ఏ కర్మలు చేస్తారో ఆయా కర్మలను బట్టి వారు ఆయా కులాలు పుట్టుతారు. చూసారండి, మళ్ళీ కూడా ఇక్కడ కూడా సేమ్ అదే, అంటే భగవద్గీత 47లో చెప్పినట్టుగానే ఎప్పుడైతే మార్చుకుంటారో వారి ధర్మాలు మార్చుకుంటారో వాళ్ళకి ప్రమాదం అని ఒక హెచ్చరిక. ఏ కులంలో ఉన్నవారు ఆ కులంలోనే ఉండాలి అనే ఒక సూచన ఇక్కడ కనబడుతుంది బ్రదర్. కుల ధర్మాలను చూడండి క్లియర్ గా. ఇక్కడ వర్ణ ధర్మాలను కూడా ప్రింట్ చేయలేదు వారు, టిటిడి వారు, డైరెక్ట్ గా కుల ధర్మాలు అని కూడా డైరెక్ట్ గా ప్రింట్ చేశారు బ్రదర్. నెక్స్ట్ వ్యాస భాగవతం వెళ్ళిపోతాం బ్రదర్. వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. శూద్రుల గుణాలు ఎలా ఉంటాయో చూద్దాం. వ్యాస భాగవతం ఎలా ఉంటాయో చూడండి, చిన్న వేయని కూడా త్వరగా ముగించేద్దాం. రైట్. వివిధ వర్ణముల వారి లక్షణములు వివరింపబడిన ఒకవేళ వేరే వర్ణముల వారి యందు కూడా మరి ఒక వర్ణములకు చెందిన లక్షణములు అనొచ్చు వారిని ఆ వర్ణములకు చెందిన వారిగా భావింపవలెను. అనగా వ్యక్తి జన్మను బట్టి గాక అతని గుణముల బట్టి వర్ణములను నిర్ణయింపవలెను. గుణాలు బట్టి ఇక్కడ కూడా చూడండి, గుణాలు బట్టి వర్ణములను నిర్ణయింపవలెను. గుణాలు బట్టి ఇదంతా వచ్చింది అని ఇక్కడ వ్యాస భాగవతం చెప్తుంది కదా. నెక్స్ట్ చూద్దాం. గోవులను దేవతలను నిష్కపట భావముతో సేవించుట, దైవానుగ్రహమున వచ్చిన దానితో తృప్తి పడుట అనునవి శూద్రవర్ణం వారి స్వభావములు. ఓకే, ఇక్కడ చూడండి. అపవిత్రత, అసత్యము, చౌర్యము, నాస్తిక బుద్ధి, నాస్తిక బుద్ధి. ఇక్కడ నాస్తిక బుద్ధి ఎందుకు వచ్చింది బ్రదర్? నాకు ఇది డౌట్ వచ్చింది బ్రదర్. నాస్తిక బుద్ధి అని ఇక్కడ ఎందుకు వచ్చింది? శూద్రుడు నాస్తికులుగా ఉండేవారా అప్పట్లో? మీరు ఇట్లా అంటున్నారు. మొన్న ఒక కామెంట్ పెట్టినాడు ఒక అతను, ఏంటంటే ఈ నాస్తిక మతాలు, పాషాణ మతాలు, మ్లేచ్ఛ మతాలు ఇవన్నీ కూడా కలియుగ ఆరంభంతో అవుతాయి. వినండి నా పాయింట్. వీక్షకులారా మీరు కూడా నా పాయింట్ జాగ్రత్త వినండి. ఇక్కడ కాసేపు ఒక 1 minute సబ్జెక్ట్ నుంచి డిబేట్ అవుదాము. ఓకే. సో నా ప్రశ్న ఏంటంటే, నేను మొన్న బుద్ధుడి గురించి, బుద్ధ అంటే ఇంటెలిజెన్స్ గురించి కాదు మాట్లాడేది, బుద్ధుడి గురించి అని చెప్పి వీడియో చేసినప్పుడు మనము ఆ 30వ శ్లోకంలో బుద్ధ అంటే ఇంటెలిజెన్స్ అని ఉంది అని చెప్తూ నాస్తిక కులాల గురించి, నాస్తికత్వం నుంచి రాముడు మాట్లాడుతున్నాడని చెప్పి వివరించడానికి ప్రయత్నించాడు ఒక సోదరుడు కామెంట్ రూపంలో. ఏంటంటే అసలు నాస్తిక మతము, ఈ పాషాణ మతాలు ఇవన్నీ కలియుగ ప్రారంభం నుంచి కదా. ఓకే. త్రేతాయుగంలో ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మరి నాస్తిక బుద్ధుడు ఇక్కడ ఎందుకు ఉంది ఈ రిఫరెన్స్ లో? యుగంలో ఎందుకు ఉంది? అవునవును, వ్యాస భాగవతం అది కూడా కలియుగం నుంచే కదా. నాస్తిక మత ప్రభావం వలన, నాస్తికత్వం వలన అందరూ వేదాలకు దూరంగా అవటము,
ఎందుకంటే ధర్మం క్షీణించిపోయి కలియుగంలో ప్రవేశించిన కదా, వీళ్ళందరూ వేరైపోయి ఈ బౌద్ధ మతము, జైన మతము, నాస్తిక మతము, చార్వాకము, మళ్ళీ ఈ క్రైస్తవ్యము, ఇవన్నీ కలియుగ ప్రభావంతో పుట్టుకొచ్చిన మతాలు కదా. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడే రాయబడ్డాయి పడతారు, ఇవన్నీ కూడా ఈ కాలంలో రాయబడ్డాయి, ముందు పాత బుక్లు ఏం కాదు ఇవి. రామాయణంలో గురించి ఎందుకు ఉంది, ఈ మహాభారతంలో లేదా శ్రీమద్ భాగవత మహాపురాణంలో ఈ నాస్తిక బుద్ధి గురించి ఎందుకు చెప్పబడింది? ఇవన్నీ కలియుగ ప్రభావం వల్ల కలియుగంలో రావాల్సినాయి కదా ఇవన్నీ. అవును, ఇవేం చేస్తున్నాయి? అవును అవును. ఆలోచనకు ఒక పాయింట్ ఇద్దామని చెప్పేసి వీక్షకులకు. ఓకే, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ తన వృత్తి వలన జీవించట కష్టమైనప్పుడు వైశ్యుడు కూడా శూద్ర వృత్తిని అవలంబింపవచ్చును, అగ్రవర్ణముల వారిని సేవించుచు జీవింపవచ్చును. తన వృత్తి ద్వారా ఆపదలు తొలగినప్పుడు చేపలల్లుట, వస్త్రములు నేట మొదలగు వృత్తులను చేపట్టవచ్చును. శూద్రుడు చూడండి, ఇక్కడ శూద్రుడు ఎలాంటి పనులు ఇస్తున్నారు చూడండి. అంటే ఇప్పుడు వైశ్యుడికి అగ్రవర్ణం వాళ్ళకి సేవ చేయొచ్చు అని అక్కడ ఇచ్చాడు పైన. శూద్రుడు వృత్తిని అంటే కష్టాల్లో ఉన్నప్పుడు వాడు ఒక విషయాలు జీవన విధానంలో కష్టాల్లో ఉన్నప్పుడు వాడు శూద్ర వృత్తిని అవలంబించవచ్చు. ఎలాగా? అగ్రవర్ణాల వాళ్ళు అంటే ఎవరో పైన బ్రాహ్మణులు, క్షత్రియులు ఏం చేయాలంటే సేవించాలి వైశ్యుడు. కానీ శూద్రుడికి వచ్చేసరికి చూడండి కొంచెం కింద తీస్తున్నాడు శూద్రుడిని. చూడండి అసలు ఎలా చెప్తున్నాడో, చదవండి. ఎవరైనా కష్టములు తీరునంత వరకే అపధర్మముగా, అది కూడా అపధర్మం అట, అపధర్మముగా ఇతర వృత్తులను, ఈ మీనింగ్ చూడాలి మళ్ళీసారి, ఇతర వృత్తులను కానీ ఆపదల నుండి బయటపడిన పిదప ఇన్న వర్ణంలో వారి వృత్తులకు ఆశపడకూడదు. చేయొచ్చు, తర్వాత మళ్ళా యథావిధిగా వృత్తులకు వెళ్ళిపోవాలా. వెనక్కి వెళ్ళిపోవడం కంపల్సరీ అండి. ఇక్కడ చూడండి బ్రదర్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వివాహ సంబంధం అంటే ఇది ఏమవుతుందంటే రాను నెక్స్ట్ కలియుగంలో ఏం జరుగుతుందో ఇక్కడ చిన్న వివరణ ఇచ్చాడు. చూడండి అసలు చదవండి బ్రదర్. వివాహ సంబంధ విషయంలో కులము, శీలము, యోగ్యత మున్నగునవి పట్టవు. యువతి మధ్య పరస్పర ఆకర్షణలే పనిచేయుచుండును. క్రయ విక్రయాది విషయముల యందు కపటము, వంచనలకే బలముండును గాని నైపుణ్యము, నీతి, నిజాయితీలకు చోటు ఉండదు. మోసములకు పాల్పడుచుండు వాడే వ్యవహార దక్షకుడుగా పరిగణింపబడుచుండును. స్త్రీ పురుషుల మధ్య ప్రేమనురాగలకు గుణశీలములే ముఖ్యముగాక క్షణిక సుఖములే ప్రాధాన్యము వహించుచుండును. బ్రాహ్మణుని యొక్క గుర్తింపు గుణ స్వభావములను బట్టి గాక యజ్ఞోపవితాది చిహ్నములను బట్టి ఉండును. అంటే ఫ్యూచర్ లో ఎలా జరుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, వివాహ సంబంధమైన విషయాల్లో కులము, శీలము, యోగ్యత, మున్నగు, పుట్టవు అన్న ఒక పదం యూజ్ చేశాడు. అంటే దీని అర్థం ఏంటంటే వివాహ సంబంధాలు అనేవి ఇంకా అలా మారిపోతే కలియుగంలో, అంటే పాపం పెరిగిపోతే అయిపోద్ది. అంటే దీని అర్థం ఏంటంటే కులంతర వివాహాలని ఏ మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు వ్యాస భాగవతం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. నాకు ఇక్కడ చెప్పండి బ్రదర్. నాకు ఇక్కడ ఒక పాయింట్ బాగుంది బ్రదర్. మోసకు పాల్పడుచుండు వాడే వ్యవహార దక్షకుడుగా పరిగణించబడుచుండును. అంటే వ్యవహార దక్షకుడుగా ఇది ఫ్యూచర్ లో చెప్పబడుతుంది కదా. మరి అక్కడ శ్రీకృష్ణుడు ఆల్రెడీ ఇది మంచిగా పాటిస్తున్నాడు కదా, చక్కగా మోసాలకు పాల్పడే కదా కురుక్షేత్ర యుద్ధం గెలిచింది. అవునవునవును, అందుకే వ్యవహార దక్షకుడుగా మంచిగా పేరు పొందినాడు అక్కడ యుద్ధం. అవునవును అవును. నెక్స్ట్ బ్రదర్, వేషధారణ, దండ, కమలండములు మొదలగు వాని వలన బ్రహ్మచారులుగా సన్యాసులుగా భావింపబడుతుంది. అంతేగాని వారి ఆచార వ్యవహారం బట్టి కాదు. ఒక వర్ణం నాకు రాధా మనోహర్ దాస్ గుర్తుకొస్తున్నాడు ఇక్కడ. ఒక వర్ణం వారు ఇతర వర్ణముల వారి వృత్తులను అనుసరించుట, ఒక ఆశ్రమం వారు మరొక ఆశ్రమంలో స్వీకరించుట సహజమైపోవును. లంచములను ఇచ్చుటకును ధనం చూడండి, సహజమైపోవును అంటే ముందు లేదని కదా అర్థం. సహజమైపోవును అంటే అర్థం ఏంటంటే ముందు లేదు, అలా ఇలాగ వస్తే వికృతి నాకు అర్థం. అంటే వాళ్ళ దృష్టిలో పాపం అనమాట ఇది. అంటే ఇలాగ పాపం పెరిగిపోతే ఇలాగ అయిపోద్ది అనే కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. చదవండి బ్రదర్. లంచములను ఇచ్చుటకును ధనమును వెచ్చించుటకును శక్తి లేని వారికి న్యాయస్థానంలో న్యాయము కలుగదు. అధిక ప్రసంగములను చేయువాడే పండితుడిగా చలామణి అగును. చూసారా? అంటే అర్థమైంది బ్రదర్. నెక్స్ట్ చూద్దాం బ్రదర్. నెక్స్ట్ చూద్దామా. ఇక త్రిశంకుని సంబంధించిన భాగం ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందులోని వ్యాస భాగవతం కనబడుతుంది. ఒకసారి చూద్దాం బ్రదర్. రైట్. త్రిబంధనుని పుత్రుడు సత్యవ్రతుడు. అతడు త్రిశంకు నామముతో ప్రసిద్ధి వహించెను. అతడు తన తండ్రియగు త్రిబంధుని శాపంచే చండలత్వమును పొందెను. కానీ
విశ్వామిత్రుని తప ప్రభావమున అతడు ఆ రూపంతోనే సశర్యముగా స్వర్గలోకమునకు చేరను. దేవతలు అతని దీవి నుండి క్రిందకి పడద్రోసిరి. కానీ విశ్వామిత్రుడు తన తపశక్తిచే అతన్ని ఆకాశం నందే స్థిరంగా ఉండినట్లు చేశాను. అతడు ఇప్పటికీ ఆకాశం నందు తలక్రిందుగా కనబడుచునే ఉండును. ఎక్కడో తెలియదు, మనకి కనబడుతుంది ఎక్కడో తెలియదు. కానీ ఇక్కడ చూడండి బ్రదర్, ఇక్కడ ఒక మాట వినండి. ఇక్కడ ఒక రాజు ఉంటాడు, త్రిశంకుడు అనమాట. ఈయన ఈయన సశరీరంతో స్వర్గలోకం వెళ్దామని చూస్తాడు బ్రదర్. చూస్తే ఏటమ్మా, ఈ ఇంద్రుడు మొత్తం తపస్సులు చేసి విశ్వామిత్రుని అడుగుతాడు. తపస్సులు చేసి మొత్తానికి విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే ఈయన్ని స్వర్గం వెళ్ళడానికి ఎలవ్ చేస్తాడు. ఎలవ్ చేస్తే స్వర్గం వెళ్తాడు అనమాట. స్వర్గం వెళ్ళిన తర్వాత అక్కడ ఈ రూపం చూసి, చండాలుడు రూపంగా ఉంటాడు అనమాట కృష్ణుడు. ఆ చండాలుడు రూపం చూసి ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆయన అక్కడి నుంచి తోసేస్తాడు. ఎక్కడి నుంచి? స్వర్గలోకం నుంచి తోసేస్తే ఆకాశం మధ్యలోనే ఉండిపోతాడు అనమాట, తలక్రిందులుగా. అలాగని ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూద్దాం బ్రదర్, దేవి భాగవతం చూద్దాము. నెక్స్ట్ దేవి భాగవతం బ్రదర్. ఇది త్రిశంకుడు అదే స్టోరీ, ఇక్కడ వేరేగా ఉంటుంది. చూడండి ఒకసారి, చదువుతారు బ్రదర్. ఇది చెప్పుకొని ముగించుకుందాం. రైట్. జనమేజయ బ్రాహ్మణ శ్రేష్ఠుడు విశ్వామిత్రుడు. ఇదేంది? విశ్వామిత్రుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు విశ్వామిత్రుడు పలుకగా అతని తప ప్రభావం అదే క్షణంలో త్రిశంకు పక్షి వలె వేగముగా పైకి అతడు మిగులు క్రూరమైన చండాలుని రూపమున ఉండెను. ఆకాశం చండాల రూపంగా ఉండడు. ఎవరో త్రిశంకుడు చండాల రూపంగా శపించాడు కదా. మరి స్వర్గం కోరితే చండాల రూపం శపించారండి. త్రిశంకుడు అనేవాడు స్వర్గం కోరాడు. స్వర్గం కోరినందుకు చండాల రూపాన్ని శపించారు. శపిస్తే విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే, ఇంత పొగరేంటి వశిష్ఠుడికి అని చెప్పి ఏం చేస్తాడంటే పైకి పంపించే అవకాశం ఇస్తాడు. చదవండి బ్రదర్, చాలా బాగుంటది. రైట్. ఇప్పుడు మా గ్రంథాలలో భేదమే చూపించలేని చెప్తున్నా కదా మరి అమర ప్రసాద్. ఇక్కడ ఎంత భేదం ఉందో చూడండి. చదవండి బ్రదర్. ఆకాశ మార్గమును ఎగురుచు అతడు ఇంద్రలోకమును చేరాను. అతడు దేవతలు ఇంద్రుడితో చెప్పిన, ప్రభు దేవతలు అనుసరించి వాయువేగమును ఆకాశంలో వచ్చుచున్న ఇతడెవరు? చండాలుని రూపమున చూచుటకి ఇతడు మిగులు భయంకరంగా ఉన్నాడు. ఇంద్రుడు వెంటనే లేచి నీచ పురుషుని వైపు దృష్టి సారించాను. శంకు అని తెలుసుకొని ఎలుగెత్తి అతని దూషించాను. చూడండి, ఇంద్రుడు ఎలుగెత్తి చండాలని దూషించాడు. ఏమండి, ఇతని మీద కేసు వేయాలి. ఎవరి మీద? ఇంద్రుడి మీద కేసు వేయాలి. అట్రాసిటీ కేసు వేయాలి బ్రదర్. ఎందుకు? చూడు ఎలా దూషిస్తున్నాడు చూడండి బ్రదర్. అంటే ఇది చూసే దూషిస్తున్నారా చాలా మందిని, దళితుల్ని. చాలా మంది దళితులను దూషిస్తారు బ్రదర్. దూషిస్తూ అంటే ఇది చూసే దూషిస్తున్నారని నా ప్రశ్న. చూడండి. భయంకరమును నిందనీయుడవగు చండాల, నీవు దేవలోకమున ఎచ్చటికి వచ్చుచున్నావు. వెంటనే భూమి మీదకి వెళ్ళిపోము. నీవు ఇచ్చట ఉండుట సముచితం కాదు. శత్రుమర్దనుడవగు రాజా, ఇంద్రుడిట్లు పలకగానే త్రిశంకు స్వర్గం నుండి జారి క్రింద పడసాగను. అది పుణ్యము సమాప్తము కాగా దేవతలు స్వర్గం నుండి దిగి వచ్చినట్లుండెను. క్రిందకి వచ్చుట సమయంలో త్రిశంకు పదే విశ్వామిత్రుని నామం ఉచ్చరించుచు అరచుచు పలికెను, మునీంద్ర, నేను స్వర్గం నుండి పడిపోచున్నాను. దుఃఖితుడనైన నన్ను రక్షింపము. రాజా పడిపోచున్న నరేషుని ఏడుపును విని మునివరుడగు కౌశికుడు అతని వైపు దృష్టి సారించాను. అతడు భూమి మీదకు వచ్చిచుండటను ఆ మునీంద్రుడు గమనించాను. అందువలన నిలువుము అని అతడు త్రిశంకుని నిలువరించాను. మనుజేంద్ర, అప్పటికే త్రిశంకు భూమికి దిగజారుచుండెను. కానీ కౌశిక మునీంద్రుని పలుకు వలన అతని తప ప్రభావన మార్గం మధ్యముననే త్రిశంకు ఆగిపోయాను. తదనంతరము మునివరుడు రెండవ స్వర్గమును సృష్టించడానికి యోచించాను. అట్లు తలపోసి ఇంక ఎలాగ స్వర్గాన్ని ఎవరు? ఈ ఇంద్రుడు అనేవాడు ఈ చండాల రూపంలో ఉన్న త్రిశంకుడికి స్వర్గాన్ని ఇవ్వడు అని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే, మరి ఒక స్వర్గాన్ని సృష్టించాలని చూస్తాను. త్రిశంకు స్వర్గం అంటారు దాన్ని. ఏమంటే ఈ స్వర్గాన్ని సృష్టించినందుకు యోచిస్తే వెంటనే ఎవరు వస్తారనుకున్నారండి? కిందకి చదవండి. నువ్వు ఇస్తావు, అలా చేస్తావని చెప్పి ఇంద్రుడు వెంటనే వచ్చేస్తాడండి. ఎవరి దగ్గరికి? విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చేస్తాడు. చూడండి, కింద చదవండి. ఇట్లు నడిదేను, బ్రాహ్మణోత్తమ సాధుపుంగవ, మీరేమి చేయించినారు? ఇంతకు కుపితులగుట్టకు కారణమేమి? మునివార సృష్టి చేయటం వల్ల ఏ కార్యం సిద్ధించదు. నీకు ఏ కార్యము సఫలమనరింపవలని తెలుపుడు. చూసారండి, అంటే దీనికి ఎంత వివక్ష ఉందో చూడండి ఒకసారి. ఏమండి, అంటే చండాలుడు రూపం ఉంటే చాలండి, ఇక మరి వీళ్ళకి స్వర్గాన్ని ఇవ్వరు అని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఎంత 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 క్లియర్ గా వాళ్ళ గ్రంథాల్లో ఈ దళితుల్ని నీచంగా పిలవడం కానీ, వాళ్ళని దూషించడం కానీ, చండాలురా అని ఇంద్రుడు నిజంగా ఎంత ఎంత భయంకరంగా దూషించాడో చూడండి బ్రదర్. అంటే వీళ్ళ గ్రంథాలంతా కూడా ఈ క్యాస్ట్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. క్యాస్ట్ సిస్టమ్ తీసుకొచ్చి జనాల్ని వేరు చేశారు. ఇదే నా ప్రశ్న ఏంటంటే, మరి కులాంతర వివాహాలు చేయండి. కులాంతర వివాహాలు చేసి క్యాస్ట్ సిస్టమ్ ని సమూలంగా పూర్తిగా తీసివేసి అందరూ సమానమే, మనం అందరూ భారతీయులు అనే ఒక విషయాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకురండి.
మరి మీ గ్రంథాల్లో మాత్రం అది ఒప్పుకోవట్లేదు. ఒక కులం వారు వేరే కులంలోకి ఎవరి ధర్మాలు వాళ్ళే వాళ్ళ గుణాలు బట్టి స్వీకరించాలి కానీ వేరే ధర్మాలకు వెళ్ళకూడదు, వేరే వేరే కులాల్లో మార్చుకోకూడదు అని మీ గ్రంథాలు చెప్తున్నాయి. మరి మీరే నిర్ణయం తీసుకోండి అంతే బ్రదర్. యా